నమస్కారం. నా పేరు గన్నుశంకర్, జనసేన పార్టీ విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి. మరి దాదాపు 12 రోజుల నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పోతిన మహేష్ గారిని ప్రకటించాలని చెప్పని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేకమైన రకాలైనటువంటి నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. మరి దీనికి గల కారణం పోతిన మహేష్ అనే వ్యక్తి లోకల్. పోతిన మహేష్ అనే వ్యక్తి లోకల్. ఈ నియోజకవర్గంలో ప్రతి సందు తెలిసిన వ్యక్తి పోతిన మహేష్. అటువంటి వ్యక్తికి ఈ సీటు కేటాయించాలని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపు 12 రోజుల నుంచి వారి రీతిలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియని నాయకులను తీసుకొచ్చి పారాచూట్లో తీసుకొచ్చి ఎన్నికలకు నిలబెట్టి మరి గెలుస్తారో ఓడిపోతారో తెలియని నాయకులు మాకొద్దు, స్థానికుడైనటువంటి మా సమస్యలపై పోరాటం చేసినటువంటి సమర్థుడైన పోతిన మహేష్ గారికే ఈ సీటుని కేటాయించాలని చెప్పని గత 12 రోజుల నుంచి కులాలకు మతాలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా మా కష్టంలో ఆయన అండగా నిలబడ్డాడు. మాకు సమస్య వస్తే పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయానికే వెళ్ళాం, కానీ అధికార పార్టీ కార్యాలయాలకు వెళ్ళలేదు. వెళ్ళినా మాకు అక్కడ న్యాయం జరగలేదని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. కాబట్టి న్యాయం ధర్మం గెలవాలంటే పశ్చిమ నియోజకవర్గ సీటుని సమర్థుడైనటువంటి పోతిన మహేష్ గారికి ఇవ్వాలి. మరి గత 12 రోజుల నుంచి అమ్మవారి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి ఈ సీటుని మహేష్ గారికి ఇవ్వాలని చెప్పని ఈ కార్యక్రమం ప్రారంభిస్తే, మరి ముస్లింలు కూడా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిమాన్ కా దోస్త్ పోతిన మహేష్ అని చెప్పని వారు కూడా ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ సోదరులందరూ కూడా మరి గత ఆదివారం మట్టల పండుగ రోజున కూడా మా నాయకుడు పోతిన మహేష్ ఆయనకి యేసయ్య దీవెనలు ఉండాలని చెప్పని కూడా వారు కూడా ప్రార్థించారు. ఒక నాయకుడు నాయకత్వానికి ఇంతకు మించిన నిదర్శనం వేరొకటి అవసరం లేదు. ఎందుకంటే కులం మతం చూడలేదు. ఆయన ప్రతి గడప దొక్కాడు, ప్రతి గడపలోని సమస్యను విన్నాడు, ఆ సమస్యకు పరిష్కారం చూపించాడు. కాబట్టే ఈ రోజున ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రాజధాని ప్రాంతంలో బలమైన గలం పోతిన మహేష్. జనసేన పార్టీలో 2019 తర్వాత ఓడిపోయినా కానీ ఓటమి ఆయన ప్రయాణాన్ని ఆపలేదు. ఎంతోమంది జనసేన పార్టీని వదిలి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం ఈ నియోజకవర్గంలో వైసీపీ కుర్చీ మడత పట్టడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి పోతిన మహేష్ గారికి మరి మరొక్కసారి మా అధిష్టానం కానీ పొత్తు పార్టీలు కానీ ఆలోచించి ఆయనకి సీటుని కేటాయించాలి. మీరు అనుకున్న వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోతిన మహేష్ గారి గెలుపుతో సాధ్యమవుతుందని కానీ ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై ఒకసారి పునరాలోచించాలి, పోతిన మహేష్ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పని కూడా తెలియజేసుకుంటాం. జై జనసేన, జై హింద్.